శక్తి ఎంత? మా యొక్క బలం ముందు ఇప్పుడు నిజంగా మా బలాన్ని తట్టుకునే దెబ్బ కొట్టే శక్తి కేటీఆర్ గుండి మాట్లాడుతున్నాడు. ఓకే, రాజకీయంగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ని 2014 తర్వాత 2018లో టిఆర్ఎస్ గవర్నమెంట్ రావడానికి కారణము తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు ముందున్నారు కాబట్టి ప్రజలు వాళ్ళకు అవకాశం ఇచ్చారు. జనరల్గా మీరు చూడండి, మనము ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీకు. అంటే ఇది ఎవరిని తప్పు పట్టే ఎగ్జాంపుల్ కాదు, ఇది చిన్న ఈజీగా అర్థమయ్యేటట్టుగా మీడియాకు కానీ ప్రజలకు కానీ అందరు కూడా అర్థమయ్యేటట్టుగా. మనము ఒక పెళ్ళికి పోతామో దావత్ పోతాం మనం. ఓకే, మనము భోజనం చేసేటప్పుడు వడ్డించేటోని చూస్తాం కానీ వండించేటోని చూస్తామా మనం? వంట ఎవడైతే వంటాడో అని చూడం, వడ్డన చేసేటోనే మనం చూస్తాం. ఆ రోజు రాష్ట్రం ఇచ్చి వడ్డించింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. ఆ టైంకి వడ్డించే జాగల కేసీఆర్ ఉన్నాడు. ప్రజలు అతను చూసారు, ఆయనకు ఓటేసారు. ప్రజలు ఏం తప్పు లేదు, ఇలా సిచ్యువేషన్ అట్లు, అది పరిస్థితులు అట్లుంటాయి. నేనైనా నువ్వైనా జాగలు ఉంటే అంతే. కాంగ్రెస్ రాజకీయం వ్యవహారము అందుచిక్కని వ్యవహారం. అది ఎవరు అంచనా వేయలేరు. కాంగ్రెస్ వ్యూహాలు, కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు, కాంగ్రెస్ పార్టీ వ్యూహ రచనలు, కాంగ్రెస్ అంతర్గత వ్యూహాలు, కొన్ని బహిరంగ వ్యూహాలు, ఇది అంత ఈజీగా అర్థమయ్యేటి ఉండదు. ఈరోజు ఒక తీరు ఉంటుంది మాది, రేపు ఇంకో తీరు ఉంటుంది, ఎల్లుండి ఇంకో తీరు ఉంటుంది. కాబట్టి ఎవరు కాంగ్రెస్, ఏ రాజకీయ పార్టీ కాంగ్రెస్ ఎవరు ఎన్ని అన్నా మీరు చూడండి, కాంగ్రెస్ అధికారం ఉన్నా అదే గంభీరంగానే ఉంటాం మేము. పరిపాలన పరంగా కూడా అధికారం ఉన్నట్లనే, లేకున్నా మేము అట్లే ఉంటాం. కాంగ్రెస్ పార్టీ నాయకత్వము, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారం ఉంది కదా అని అహం ఉండదు, అధికారం లేదు కానీ కుంగిపోయేది లేదు. అది కాంగ్రెస్ పార్టీ రాజకీయ కార్యకర్త యొక్క లక్షణం. అవును, కేటీఆర్ అన్నాడు, నువ్వు అడుగుతున్న ప్రశ్న ఏంది, జాతీయ పార్టీలు అది అయిపోయింది అన్నట్టు. దేశ రాజకీయాల్లో రెండే పార్టీలు, కాంగ్రెస్ బీజేపీ. కాంగ్రెస్ బీజేపీ. నువ్వు జాతీయ భారత్ బియ్యాన్ని పెట్టి జాతీయ పార్టీగా అనుకున్నంత మాత్రాన నువ్వు జాతీయ పార్టీగా కాగలిగినవా? మహారాష్ట్ర నుంచి మహారాష్ట్ర కండువలు కప్పినవు, అస్సాంలో కప్పిండా? ఎడ కప్పిండు కండువలేనా? ఆ ఒరిస్సాల కండువలు కప్పినవు. ఇంకే స్టేట్ పోయింది, ఆంధ్రప్రదేశ్లో కండువలు కప్పినవు.